అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'తెలివి కాదు గిలివి' అనే ఒక కథను వినేద్దాం. రాయలవారు తెనాలి రామకృష్ణుడిని బాగా మెచ్చుకోవడము, అతనికి మంచి మంచి బహుమతులివ్వడము, ఇవన్నీ చూసిన తాతాచార్యుల వారికి బాగా ఈర్ష్యగా ఉండేదన్నమాట. ఈ తెనాలి రామకృష్ణుడు తాతాచార్యుల వారి ఇంటి పక్కన ఒక ఇల్లుంటుంది. ఆ ఇంటిలోకి మారతాడనమాట. ఇంకా అతని ఇల్లు మారిన వార్త విన్న ఆచార్యుల వారికి బాగా కోపం వస్తుంది. ఇంకా ఆచార్యుల వారి దగ్గర అప్పన్న అనే ఒకతను ఉంటాడు గదా! ఇంక అతని వైపు చూసి కోపంగా చూసి, "నిన్నటిదాకా సతంలో ఉన్నవాడు ఇవాళ మన ఇంటి పక్కనే వచ్చాడు. ఇలా వదిలేస్తే ఇంక సొంత ఇంటి వాడు గూడా అయిపోతాడు. ఇంకా అతనికి చుక్కలు చూపించాలి. కాస్త తెలివి ఉపయోగించు. ఆ లింగడి మీద ఓ కన్నేసుంచు. అర్థమైందా?" అంటారు ఈ తాతాచార్యుల వారు. ఇంకా అప్పలాచార్యుల వారు నవ్వి, "అర్థమైంది. ఇహ జూడండి మన తెలివి" అంటాడు గొప్పగా. ఇంకా ఆ విషయం ఎలాగో ఈ తెనాలి రామకృష్ణుడికి తెలిసిపోతుంది. ఒకరోజు తెనాలి రామకృష్ణుడు స్నానానికి వెళ్తూ అతని భార్య కమల వచ్చి, "ఏవండీ, మీరు తెప్పించిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది. నేనెలా వడియాలు పెట్టడం?" అని చెప్పి అంటుంది దిగులుగా. అదే సమయంలో రామకృష్ణుడి మీద ఓ కన్ను వేయడానికి ప్రహరీ గుమ్మం దాటి లోపలికొస్తాడు ఈ అప్పలాచార్యులు. ఇంకా ఈ అప్పలాచార్యులు రావడము కిటికీలోంచి చూస్తాడు ఈ తెనాలి రామకృష్ణుడు. ఇంకా అతడి ద్వారా ఎలాగైనా తాతాచార్యుల వారికి బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా భార్యకు సైగ చేసి ఈ అప్పన్న వినేలా గట్టిగా భార్యని మందలిస్తూ, "ఏమిటేమిటి? గుమ్మడికాయ కుళ్ళిపోయిందా? వీధులకు పడేస్తావా? ఇంక నయం, నాకు చెప్పకుండా పని చేశావు గాదు. కొంప మునిగేది" అంటాడు. కమల నవ్వుతూ ఉంటుంది. ఎందుకండి అంటుంది. ఇంక తెనాలి రామకృష్ణుడు రహస్యం చెప్తున్నట్టుగా కొద్దిగా గొంతు తగ్గించి, "కుళ్ళిపోయిన గుమ్మడికాయ ఎవరింట్లో ఉంటే వాళ్ళకి అదృష్టం వంక పెట్టి అతికించినట్టు అతుక్కుపోతుంది. నీకున్న నీకున్నదసలు తెలివి కాదే గిలివి. నే లేనప్పుడు ఏ తెలివైన వాడో వచ్చి 10 వరహాలు ఇస్తే వాడికి ఇచ్చేస్తావేమో కుళ్ళిపోయిన గుమ్మడికాయ. కాస్త గిలివి ఉపయోగించు. నే స్నానానికెళ్తున్నా. పూర్తవ్వడానికి అర్ధగంట పడుతుంది" అని చెప్తాడు. అంతే. ఇంకా అప్పలాచార్యుల వారు ఇంకా మేఘాల మీద తాతాచార్యుల వారి దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి గబగబా 10 వరహాలు ఉంటే ఇవ్వండి. ఆ లింగడి అదృష్టాన్ని తీసుకొచ్చేసి మీ చేతుల్లో పెడతా అంటాడు. తొందరగా ఇవ్వండి అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇంకా ఆలోచించుకోవడానికి గూడా ఇంకా సమయం ఉండదు తాతాచార్యుల వారికి. ఇంకేం మాట్లాడకుండా ఇంక 10 వరహాలు తీసుకొచ్చి ఈ అప్పలాచార్యులకిస్తాడు. ఇంక వెంటనే అప్పలాచార్యుల వారు ఈ 10 వరహాలు తీసుకొని ఈ తెనాలి రామకృష్ణుడి ఇంటికెళ్తాడనమాట. ఇంక తెనాలి రామకృష్ణుడి భార్య కమలుంటుంది గదా! ఇంక ఏం తెలియనట్టొచ్చి తలుపు తీసింది. "రండి రండి బాబాయ్ గారు" అని జెప్పి లోపలికి పిలుస్తుందనమాట. ఇంకా అప్పలాచార్యుల వారు జాలిగా ముఖం పెట్టి, "అమ్మా, సాటి సాటి బ్రాహ్మణ్ణి అత్యవసరంగా వచ్చి అడుగుతున్నాను. ఒక్క గుమ్మడికాయ ఉంటే ఇప్పించమ్మా. కుళ్ళిపోయిందైనా సరే పర్వాలేదు" అని జెప్పంటాడు. "అయ్యో! మా ఇంట్లో ఉన్నదే కుళ్ళిపోయిన గుమ్మడికాయ. కానీ" అని కమల అంటుంటే ఇంక అప్పన్న మధ్యలో అడ్డుపడి, అదే ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయ ఇప్పించండి. ఇదిగో ఈ 10 వరహాలు తీసుకోండి. ఇంకేం మాట్లాడొద్దు" అంటూ బలవంతంగా 10 వరహాలు తీసుకెళ్ళి ఆమె చేతిలో పెడతాడు. ఇంకా ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయని తీసుకొని పరిగెత్తుకొని ఎళ్ళిపోతాడనమాట. ఇంక ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయని తీసుకొని ఈ అప్పన్న ఈ తాతాచార్యుల వారి ఇంటి దగ్గరికొస్తాడనమాట. "ఇదిగో ఇదే మీ అదృష్టం" అంటూ ఇంక అప్పన్న నవ్వుతూ తను తీసుకొచ్చిన ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయని ఆ తాతాచార్యుల వారి చేతిలో పెడతారనమాట. ఇంకా అది జూసి ఇంక ఛీ! అంటూ ఈ తాతాచార్యుల వారు దాన్ని కింద పడేస్తారు. ఇంకా గుమ్మడికాయ కాస్త ఫాట్టుమని పగిలిపోతుందనమాట. ఇంకా ఆచార్యుల వారు బాగా కోపమొచ్చి, "నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ తెలివి ఆ లింగడి మీద చూపించమంటే నా మీద చూపిస్తావా? నీది తెలివి కాదురా గిలివి" అని చెప్పి గట్టిగా అరుస్తాడు.
ఇంకా అప్పన్న నీళ్లు నములుతూ, మరే ఇప్పుడు మీ ముఖం చూసాక తెలిసిందిలేండి. అది తెలివి కాదు ఆ లింగడి గిలివి అని చెప్పి అంటాడు. ఇంకా ఆ తాతాచార్యుల వారు గారు ఆశ్చర్యంతో ఆ అంటూ నోరు తెరుస్తాడనమాట. అలా తెనాలి రామకృష్ణుడు తాతాచార్యుల వారికి బుద్ధి చెప్తాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.